స్తుతించడం నాకు చాలా సంతోషంగా ఉంది. आप सभी को मैं नहीं जानती हूँ, मुझे भी आप लोग नहीं जानते हैं, लेकिन परमेश्वर का लहू के द्वारा हम सब एक संतान है। हालेलुया। इसीलिए आप लोग के बीच में मुझे बहुत आनंदित लग रहे हैं। దేవుని యొక్క లేఖన భాగం నుంచి తిమోతి రాసిన మొదటి పత్రిక 2:10 ఒక మాట మనకు కనిపిస్తా ఉంది. అదేంటంటే దైవభక్తి గల స్త్రీలు. पहला तिमोथी 2 अध्याय में परमेश्वर का वचन ऐसा लिखा है, दैव भक्ति स्त्री। దైవభక్తి గల స్త్రీలు, మనమందరం కూడా దైవభక్తి గల స్త్రీలముగా ఈ సన్నిధిలో దేవుని స్తుతించడానికి కూడి వచ్చి ఉన్నాము. दैव भक्ति स्त्रियों की तरह हम सब इधर बैठकर परमेश्वर को आराधना करने के लिए आए हैं। దైవభక్తి గల స్త్రీలు అంటే మనకి ఆ యొక్క మాట చెప్పగానే లూదియా మనకి గుర్తు వస్తూ ఉంటుంది. दैव भक्ति ये बात बोलने से ही बाइबल में लूदिया नामक एक स्त्री हम सभी को याद आती है। దేవుని స్తోత్రం. परमेश्वर को स्तुति हो। हालेलुया। లూదియా తను ఏం చేసిందంటే తన వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క మాటలను వినడానికి ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని స్తోత్రం. लूदिया एक व्यापारी एक स्त्री है, वो बिजनेस करने वाली, फिर भी बहुत बिजी रहते हुए भी परमेश्वर के लिए समय निकाला, परमेश्वर का उपस्थिति में बैठकर प्रभु को आराधना किए, स्तुति किए, और इसके लिए हम लोग प्रभु को धन्यवाद करेंगे। हालेलुया। దేవుని యొక్క మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది. దేవుని యొక్క మాటలను ఆమె విన్నది, ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది. परमेश्वर का बातों पर वो ध्यान दिए और परमेश्वर का बातों को वो सुन लिए। हालेलुया। ఈ దినాన్ని మీరు కూడా మీరు ఎన్ని పనులతో వచ్చినా ఎంత బిజీగా మైండ్ పని చేసినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలని, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాలని నేను మరొకసారి ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. मैं जानती हूँ आप सभी लोग बहुत बिजी है और कुछ लोग का माइंड भी बहुत बिजी है। मैं विशेष करके स्पेशली मैं इस सुबह आप सभी को बोलती हूँ, परमेश्वर का बातों पर ध्यान दीजिए और परमेश्वर का बातों को ध्यान से सुनने के लिए आप सभी लोगों को मैं रिक्वेस्ट कर रही हूँ। లూదియా తన జీవితంలో దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచింది కాబట్టి తన రక్షింపబడింది, తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది. लूदिया परमेश्वर का बातों को ध्यान से सुनकर वो उद्धार पाई है, अपना उद्धार परिवार को भी उद्धार का कारण बनी है। మీరు కూడా మీ యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగి మీ యొక్క గ్రామాన్ని లేక మీ యొక్క పట్టణంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. आप सभी लोग उद्धार पाए हैं, आपका परिवार भी उद्धार होना चाहिए और आपका परिवार का उद्धार का कारण परमेश्वर ने आपको चुना। लूदिया की तरह आप भी एक गवाह बनना है परमेश्वर के लिए। తన యొక్క బాధ్యతను మర్చిపోలేదు, తన యొక్క వ్యాపారాన్ని విడిచిపెట్టలేదు. అయినప్పటికీ కూడా దేవుని మాట విన్నది, విన్న ప్రకారం తన యొక్క జీవితాన్ని మార్చుకోగలిగింది. लूदिया एक व्यापारी करने वाली, बिजनेस करने वाली, बिजनेस को भी नहीं छोड़ी और परमेश्वर को भी नहीं छोड़ी और उद्धार पाकर अपना परिवार को उद्धार का कारण बन गई है। ఈ దినము మనము కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక లూదియా వలె వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన నామాన్ని మనం ప్రకటించే వారముగా, ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ కూడా తన వ్యాపారం చేసుకుంటూ అనేక మందికి సువార్త ప్రకటించగలిగిన స్త్రీ ఆమె. लूदिया की तरह हम भी हो सकते इधर बैठे हैं और ध्यान से परमेश्वर का वचन को सुनेंगे और अपना परिवार को और कई लोगों को सुसमाचार सुनाते हुए कई लोगों को प्रभु के पास लेकर आने के लिए मैं रिक्वेस्ट कर रही हूँ। ఈ దినాన్ని మనం ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ పని చేసుకున్నా కూడా మనమున్న ప్రతి చోట కూడా క్రీస్తు కొరకు ఒక మాట చెప్పగలిగినప్పుడు వారి హృదయంలో దేవుని యొక్క వాక్యం పని చేస్తుంది. आप कोई भी काम करते क्यों ना हो, जॉब भी क्यों ना हो, हाउस वाइफ भी क्यों ना हो, परमेश्वर का बारे में आपको बोलना ही होगा। लूदिया की तरह एक एक आत्मा को बचाना ही होगा और परमेश्वर का बातों को ध्यान से सुनना होगा। ఆ యొక్క లూదియా తన దేవుని మాటలు విని తన హృదయాన్ని దేవుడు తెరిచాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, తన కుటుంబంతో పాటు తన గ్రామంలో పరిచర్య చేయగలిగింది. ఫైనల్ గా తన కుటుంబానికి సేవకుల్ని ప్రేమతో ఆహ్వానించింది. लूदिया परमेश्वर का वचन को ध्यान से सुनी और अपना हृदय खोली, उद्धार पाई, गांव-गांव में भी सुसमाचार सुनाई और परमेश्वर का दासों को
प्यार से अपना घर में इनवाइट किए। ఈ దినాన్ని మనం అనేక మందిని మన గృహాలకు పిలుస్తూ ఉంటాము, కానీ అనేక మంది వస్తారు వెళతా ఉంటారు, కానీ సేవకులు మనం ఏ రోజైనా ఆహ్వానించామా, వారిని ప్రేమతో ఏ రోజునైనా చేర్చుకున్నామా, వారిని ప్రేమతో మన ఇంటికి పిలిచి వారికి ఆతిథ్యం ఏమైనా ఇచ్చామా, మనం పరీక్షించుకోవాలి. आज हमारे परिवारों में कई लोग आते हैं जाते हैं, लेकिन पास्टर फैमिली को कभी आपका परिवार में इनवाइट किया, पास्टर के साथ आप अच्छा व्यवहार किया, यदि है कि नहीं आप अपने आप को परीक्षा करना चाहिए। ఫైనల్గా దేవుని యొక్క వాక్యం విన్నది, తన హృదయం తెరవబడింది, తన క్రియా రూపంలో చూపించింది, మెట్టుకు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, ఫైనల్గా సేవకుని చేర్చుకుని लूदिया परमेश्वर का वचन को ध्यान से सुनी और उद्धार पाई है और हृदय खोल दिए परमेश्वर के लिए, और परमेश्वर का दासों को भी इनवाइट किए और पूरा सभी लोग को गांव में एक गवाह बन गई है। ఆ యొక్క సేవకుని చేర్చుకున్న కుటుంబానికి ఎన్నో ఆశీర్వాదాలు వచ్చేలాగా చేసుకుంది. అలానే ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడింది, దేవుని మాటకు లోబడింది, విధేయత చూపించింది. परमेश्वर का दास आपका परिवार में आने से आप आशीषित होंगे। लूदिया ऐसा काम किया, उसके बाद ये वो प्रभु का सेवा के लिए भी वो हर विषय में सहायता की। ఇలా సేవకులను చేర్చుకున్న ప్రతి కుటుంబము కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా జీవించింది. पास्टर परिवार को आपका घर में यदि इनवाइट करेंगे और बाइबल में बहुत सारे लोग हैं, उन सभी लोग आशीषित हुए हैं। ఈ దినాన్ని మనం కూడా ఆ వాక్యానికి లోబడి సేవకులను చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. हम सभी आप सभी लोग भी परमेश्वर का वचन को ध्यान से सुनकर और अपना हृदय खोलकर परमेश्वर का दास लोग को अपने घर में इनवाइट कर परमेश्वर के द्वारा आशीषित करने के लिए मैं इस सुबह आप सभी को रिक्वेस्ट कर रही हूँ। దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ అందరికీ परमेश्वर को महिमा हो, आप सभी को जय मसीह की। हालेलुया। सिस्टर के लिए जोर से ताली बजाएंगे।